2025 జూలై ఒక వ్యక్తి చాలా తక్కువ ధరకే ఫర్నిచర్స్ని అమ్ముతూ ఉంటాడు. ఇది చూసిన జనం అతని దగ్గరికి వచ్చి అక్కడుండే ఫర్నిచర్స్ అన్నిటిని కొనుక్కొని తీసుకెళ్తారు. అప్పుడే ఒక డాడీ తన కూతురు కోసం పియానో తీసుకెళ్దామని ఆ వ్యక్తి దగ్గర ఉండే పియానోని కొని దాన్ని తన ఇంటికి తీసుకెళ్ళి తన కూతురికి ఇస్తాడు. ఇంకా తన కూతురు ఆ పియానోతో మ్యూజిక్ ప్లే చేయడం నేర్చుకుంటూ ఉంటుంది. ఇలా 2 రోజుల తర్వాత ఆ ఇంట్లో ఏదో వింత దుర్వాసన రావడం స్టార్ట్ అయింది. ఈ వాసన ఏంట్రా ఇంత దారుణంగా ఉందని ఆ డాడీ తన వైఫ్ తన కూతురికి ఒకటే డౌట్. సరే ఇంట్లో ఎక్కడైనా ఎలుక చనిపోయి ఉంటుందేమో అని అనుకుంటూ దానిని పెద్దగా పట్టించుకోలేదు. ఇలా మరో 2 రోజుల తర్వాత ఆ దుర్వాసన విపరీతంగా రావడం స్టార్ట్ అయింది. కానీ ఈసారి ఆ వాసన ఆ పియానో నుండే వస్తుందని ఆ డాడీ కనిపెట్టాడు. ఆ డాడీ ఆ పియానో దగ్గరికి వచ్చి దానిపైన నొక్కగానే ఆ పియానో నుండి రక్తం రావడం స్టార్ట్ అయింది. ఏంట్రా ఎక్కడి నుండి ఈ బ్లడ్ వస్తుందని ఆ డాడీ ఆ పియానో లోపల భాగాన్ని చెక్ చేస్తాడు. కానీ అలా చెక్ చేసిన ఆ డాడీకి పెద్ద షాక్. ఎందుకంటే ఆ లోపల తను చూసింది ఒక మనిషి యొక్క చేతిని. ఎస్, ఆ వ్యక్తి వెంటనే ఈ విషయం పోలీసులకి ఇన్ఫామ్ చేస్తాడు. పోలీసులు వెంటనే తన ఇంటికి వచ్చి ఆ పియానోని ఆ చేతిని ఇన్వెస్టిగేషన్ కోసం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. పోలీసులు తిరిగి పోలీస్ స్టేషన్కి వచ్చాక వాళ్ళకి మరో కాల్ వస్తుంది. ఆ కాల్ చేసిన పర్సన్, సార్ మేము ఒక సోఫాని కొన్నాము, కానీ అందులో మాకు ఒక మనిషి కాలు దొరికింది అని చెప్తారు. ఇంకొంతసేపు తర్వాత మరో పర్సన్ కాల్ చేసి, సార్ మేము ఒక టెడ్డీ బియర్ డాల్ని కొన్నాం, కానీ ఆ డాల్ లోపల ఒక మనిషి చెయ్యి దొరికింది అని చెప్తారు. పోలీసులకి టెన్షన్ రావడం స్టార్ట్ అయింది. పోలీసులు వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్తారు. అప్పుడు పోలీస్ స్టేషన్కి 10 మంది వరకు వస్తారు. పోలీసులు వాళ్ళతో మీరు ఈ వస్తువులని ఎక్కడ కొన్నారు అని అడిగారు. అప్పుడు వాళ్ళంతా, సార్ మేము ఈ వస్తువులని 1 వీక్ బ్యాక్ ఒక వ్యక్తి రోడ్లో సేల్ చేస్తుండగా కొన్నాం అని చెప్తారు. పోలీసులు ఆ ఏరియాలో సీసీటీవీ కెమెరా ఉందేమో అని చెక్ చేస్తారు. బట్ ఆ ఏరియాలో సీసీటీవీ కెమెరానే లేదు. ఇంకా పోలీసులు వాళ్ళకు దొరికిన అన్ని బాడీ పార్ట్స్ని కలెక్ట్ చేసి చనిపోయిన వ్యక్తి ఎవరై ఉంటారని ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తారు. కొన్ని రోజుల ముందు ఒక అర్ధరాత్రి ఒక రైల్వే స్టేషన్లో విక్కీ అనే టీటీఆర్ ఉంటాడు. తను ఆ స్టేషన్లో ఉన్న ట్రైన్ని చెక్ చేసుకుంటూ లాస్ట్ బోగి వరకు వెళ్తూ ఉంటాడు. ఆ టైంలో ఆ స్టేషన్లో ఒక టికెట్ కౌంటర్ పర్సన్, ఒక ఆర్పిఎఫ్ మాత్రమే ఉన్నారు. విక్కీ లాస్ట్ బోగికి వస్తాడు. అక్కడ డోర్ కొంచెం ఓపెన్లో ఉంటుంది. అప్పుడు విక్కీ, సార్ లోపల ఎవరైనా ఉన్నారా అని అడిచాడు. లోపల నుండి ఒక చిన్న సౌండ్ వినిపిస్తుంది. విక్కీ లోపలికి వచ్చి చూస్తాడు. బోగి అంతా ఖాళీగా ఉంది. అయితే తనకి ఒక సీట్లో ఒక లెటర్ కనిపిస్తుంది. విక్కీ ఆ లెటర్ని తీసుకొని చూస్తాడు. అందులో ఒక సెంటెన్స్ ఉంటుంది. ఆ సెంటెన్స్ని చదవగానే విక్కీకి టెన్షన్ పెరిగిపోయింది. ఇంతలో తనకి వెనుక నుండి ఒక శబ్దం వినిపించి తిరిగి చూస్తాడు. అక్కడ ఒక వ్యక్తి డెవిల్ మాస్క్ ధరించి చేతిలో ఒక ఇంజెక్షన్ పట్టుకొని ఉంటాడు. ఆ పర్సన్ ఇంజెక్షన్ని విక్కీకి ఇంజెక్ట్ చేయగానే తను స్పృహ తప్పి పడిపోతాడు. ఆ తర్వాత ఆ డెవిల్ మాస్క్ పర్సన్ తనని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతాడు, అంటే కిడ్నాప్ చేస్తాడు. విక్కీ ఆ లెటర్లో చూసిన సెంటెన్స్ ఏంటంటే, మీనుని రేప్ చేసి చంపిన నీకు ఇదే చివరి రోజు. ఫ్రమ్ ద బ్లాక్ కిల్లర్.